ओम शांति। ओम शांति। 6-10-20 मुरली। मीठे बच्चे, जैसे बाप भविष्य 21 जन्म के लिए सुख देते हैं, वैसे आप बच्चे भी बाप के మదద్గార్ బను. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఏ విధంగా బాబా మీకు 21 జన్మల కొరకు సుఖాన్ని ఇస్తున్నారో అలా మీరు కూడా పిల్లలు కూడా బాబాకు సహాయం చేయాలి. అంటే సహయోగిగా ఉండాలి, ప్రీతి బుద్ధిగా ఉండాలి, దుఃఖము యొక్క ఇచ్చే ఆలోచనలు ఉండకూడదు. బాబా ఏ విధంగా 21 జన్మల సుఖాన్ని మీకు ఇస్తున్నారో మీరు కూడా అలాగే బాబాకి సహయోగిగా ఉండాలి, ప్రీతి బుద్ధిగా ఉండాలి, దుఃఖాన్ని ఇచ్చే ఆలోచన చేయకూడదు. ప్రశ్న, తుమ్ రూప్ బసంత్ బచ్చోं का కర్తవ్య క్యా హై? రూప్ బసంత్ అయినటువంటి పిల్లల కర్తవ్యము ఏమిటి అని బాబా అంటున్నారు. తుమ్హే బాప్కి కౌన్సీ శిక్షాయి మిలి హుయి హై? మీకు బాబా నుండి ఏ శిక్షణలు అనేవి లభించాయి అని. రూప్ బసంత్ అంటే జ్ఞానస్వరూపము, యోగస్వరూపము అని అర్థం అన్నమాట. మరి ఇలాంటి పిల్లల కర్తవ్యం ఏమిటి అని బాబా అడుగుతున్నారన్నమాట. तुम रूप बसंत बच्चों का कर्तव्य है मुख से सदैव रत्न निकालना. రూప్ బసంత్ పిల్లలైన మీ కర్తవ్యము మీ నోటి నుండి రత్నాలు రావాలి. తుమ్హారే ముఖ సే కభీ పత్థర్ నహీ నికల్నే చాహియే. మీ నోటి నుండి రాళ్ళనేవి రాకూడదు. సర్వ బచ్చోं ప్రతి बाप की शिक्षा है, बच्चे आपस में कभी एक दो को तंग नहीं करना, गुस्सा नहीं करना असली मनुष्य का काम. పిల్లలందరికీ కూడా బాబా శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు పరస్పరంలో ఎప్పుడూ ఒకరికొకరు విసిగించుకోవద్దు, కోపం చేసుకోవద్దు, అసలు మనుషుల పని చేయొద్దు. అంటే కోపం చేయడం, విసిగించుకోవడం అసలు మనుషుల యొక్క పని. రెండో పాయింట్, మనసా మే భీ కిసీ కో దుఃఖ దేనే కా ఖయాల్ నా ఆయే. మనస్సులో కూడా ఎవరికైనా దుఃఖం ఇవ్వాలి అనే ఆలోచన రాకూడదు. నిందా, స్తుతి, మాన్, అపమాన్ సబ్ కుచ్ సహన్ కర్నా హై. నిందా, స్తుతి, గౌరవం, అగౌరవం అన్నీ కూడా సహించాలి. అగర్ కోయి కుచ్ బోల్తా హై తో శాంత్ రెహనా, హాత్ మే లా నహీ ఉఠానా. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అన్నారనుకోండి, మరి సహించాలి, అంటే శాంతిగా ఉండండి. ఏది కరెక్ట్ ఏది తప్పు నిర్ణయించడానికి బాబా ఉన్నారు, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అంటున్నారు. గీతే హే తూ ప్యార్ కా సాగర్ హై, నీవు ప్రేమ సాగరుడవు అని. ఓం శాంతి. ज्ञान और अज्ञान, तुम बच्चों में अभी ज्ञान है, भक्त लोग महिमा किसकी करते हैं और तुम बच्चे जो यहाँ बैठे हो तुम किसकी महिमा सुनते हो. జ్ఞానము మరియు అజ్ఞానము. పిల్లల్లో ఇప్పుడు జ్ఞానం ఉన్నది. భక్తులు ఎవరి మహిమ అయితే చేస్తున్నారో ఆ భగవంతుడు ముందు మీరు ఇప్పుడు కూర్చొని ఉన్నారు. మీరెవరి మహిమ వింటున్నారు మీకు తెలిసింది కదా. అట్లా వాళ్ళు మహిమ చేసేదానికి మీరు వినేదానికి రాత్రి పగలంతా తేడా ఉంది అంటున్నారు. వాళ్ళు కేవలం మహిమ చేస్తారు. ఇప్పుడు శివుడి భక్తో, విష్ణువు భక్తో, లేకపోతే రకరకాల దేవతల భక్తో చేస్తూ ఉంటారు అన్నమాట. శివబాబా భక్తే చేశారు. బాబా అంటున్నారు మీకున్నటువంటి ప్రేమ వాళ్ళకి ఉండదు అంటున్నారు, భక్తులకు ఉండదు అంటున్నారు. ఎందుకు అంటే అసలు నన్ను గుర్తించకుండా నా మీద ప్రేమ ఎలా ఉంటుంది అంటున్నారు బాబా. వెతుకుతూ ఉంటారు, ఎవరో తెలియదు. కానీ పిల్లలకున్న ప్రేమ బయట వారికి ఎలా ఉంటుందంటే భక్తులకు ఎలా ఉంటుంది. ఇత్నా ప్యార్ నహీ హై క్యూంకీ పెహచాన్ నహీ హై. ఎప్పుడైనా కానీ మరి అంత ప్రేమ అనేటువంటిది ఉండదు కదా, గుర్తింపు లేని కారణంగా. బాబా ప్రేమ సాగరుడు అనే అనుభవం ఎవరు చేసుకుంటున్నారు? మీరు చేసుకుంటున్నారు. ఎంత ప్రియంగా అనిపిస్తారు బాబా. ప్రేమ సాగరుడు నా తండ్రి ఉన్నారు. ఇట్లా బాబాతో ఎంత ప్రేమగా పిల్లలు మాట్లాడతారు.
అలా భక్తులు మాట్లాడగలరా? वहाँ भी सब एक दो को प्यार करते, यह तुम यहाँ सीखते हो कि किसके साथ भी विरोध नहीं होना चाहिए. బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు బాబా ప్రేమ సాగర్ని పిల్లలు, మీకు విరోధం అనేది ఉండద్దు. ఉప్పు నీరుగా మీరు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా కావద్దు. అగర్ अंदर में किसके लिए नफरत नहीं होनी चाहिए. ఎవరి మీదన్నా ద్వేషం కానీ, నాకు వాళ్ళంటే అసహ్యం అని కానీ అట్లా పెట్టుకోకండి అని బాబా అంటున్నారు. ఎందుకంటే నఫరత్ కర్నే వాలే కలియుగి నరకవాసి హై. అట్లా అసహ్యించుకునేటువంటి వారు అంటే జ్ఞానం లేని వాళ్ళే కదా, అలా అసహ్యించుకుంటారు ఎవరినైనా కానీ. కాబట్టి కలియుగి నరకవాసీలే అలా చేస్తారు. మీరు కలియుగి నరకవాసీలు కాదు కదా అని బాబా అంటున్నారు. మీరందరూ ఆత్మలు, సోదర సోదరి. శాంతిధామ్ మే హై తో భాయి భాయి హై. శాంతిధామంలో ఉన్నారు అందరు ఆత్మలు. మరి అక్కడ ఎలా ఉన్నారు? భాయి భాయిగా ఉన్నారు కదా. యహా జర్బ్ కర్మక్షేత్ర పర్ పార్ట్ బజాతే తో భాయి బహన్ హై. ఇక్కడ కర్మక్షేత్రంలో మీరు పాత్ర వహించేవారు ఉన్నారు, సోదర సోదరీలు ఉన్నారు, ఈశ్వరీయ సంతానం ఉన్నారు, ఈశ్వరుని యొక్క మహిమ చేస్తారు. జ్ఞానసాగర, ప్రేమ సాగర, అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. కాబట్టి మీకు మీరే మనసుతో ప్రశ్నించుకోండి, ఎలా అయితే బాబా నాకు 21 జన్మల సుఖాన్ని ఇస్తున్నారో, మరి నేను కూడా బాబా యొక్క సేవలు అలా సహాయం చేస్తున్నానా? ఒకవేళ బాబాకు నేను సహాయం చేయకపోతే నాకు ప్రేమ ఉన్నట్టా లేనట్టా? एक दो से प्रीत नहीं है, विपरीत बुद्धि होकर रहते हैं तो विनश्यंती हो जाते हैं. विपरीत बुद्धि होना असुरों का काम है. అలాగే బ్రాహ్మణ పరివారంలో అందరి ఆత్మలని కూడా, అందరి ఆత్మల పట్ల కూడా ప్రేమ ఉండాలి. విపరీత బుద్ధి శివబాబా మీద ఉండకూడదు, ఎవరితోనూ అసహ్యం కూడా ఉండకూడదు. అలా ఉంటే దాన్ని అసురీ కర్తవ్యం అని అంటారు. మీరు ఈశ్వరీయ సాంప్రదాయాలు అయ్యుండి ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటే అప్పుడు అసురులు అనబడతారు, కానీ ఈశ్వరీయ సాంప్రదాయాలను ఎలా అనబడతారు? అందుకే మీరు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. మీరు దుఃఖహర్త, సుఖకర్త, బాబా పిల్లలు. దుఃఖాన్ని ఇచ్చే ఆలోచన కూడా మీకు రాకూడదు. అలా ఇవ్వడం అంటే అసురీ సాంప్రదాయము. నాకి ఈశ్వరీయ సాంప్రదాయం, క్యూంకి దేహాభిమాని హై. దేహాభిమానంలో ఉన్నవారే కదా ఇలా చేస్తారు. వహ కభీ యాద్కి యాత్రా మే రహ నా సకే. ఎవరికైనా బాగా దుఃఖాన్ని ఇచ్చారనుకోండి, మరి వారు జ్ఞాపకం యొక్క యాత్రలో ఎలా ఉండగలరు? యాద్కి యాత్ర బిగర్ కళ్యాణ్ హోనా నహీ హై. ఎవరికైనా దుఃఖం ఇచ్చి యోగం చేద్దామని కూర్చుంటారు అనుకోండి, ఏం యోగం కుదురుతుంది? యోగం చేయలేదనుకోండి, వికర్మలు ఏం వినాశనం అవుతాయి. కాబట్టి అర్ధకల్పం నుండి ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. లేకపోతే మనుషులు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు, విసిగించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ ఆశ్రీ సంప్రదాయాలన్నీ వదిలేశాను. లేకపోతే ఎవరైనా దుఃఖం ఇచ్చిన వాళ్ళ పట్ల అసహ్యం పెంచుకుంటారు, కోపం తెచ్చుకుంటారు. तो यह आश्री सांप्रदाय में गिने जाते. बल पुरुषार्थ है तो भी कब तक दुख देते रहे. బాబా మేము పురుషార్థులమే కదా, సంపన్నం అవ్వలేదు కదా, ఇలా అయిపోవాలంటే ఎలా కుదురుతుంది అంటారంట. బాబా అంటున్నారు, బాబా కాదనట్లేదు, మీరు పురుషార్థులే. సరే పోనీ ఎప్పటి వరకు దుఃఖం ఇస్తూ ఉంటారో చెప్పండి అంటున్నారు బాబా. ఇంకా ఎంత టైం ఉంది? ఒకవేళ మీరు ఇప్పుడు దుఃఖం ఇచ్చారు, మరి ఆ పాపం ఎప్పుడు తొలగించుకుంటారు చెప్పండి. అందుకనే బాబా అంటారు, ఇప్పుడు ఇంకా ఆ ఖాతా అనేది సమాప్తం అయిపోవాలి, కొత్త ఖాతాలు తయారు కావద్దు. అందుకని చార్ట్ అనేది పెట్టుకోండి. చార్ట్ పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది, మా రిజిస్టర్ అనేది కొంచెం కొంచెం బాగవుతున్నది కదా అని మీకు అర్థమవుతూ ఉంటుంది కదా, ఏదైనా ఆశ్రీ నడవడిక ఉన్నదా. బాబా ఎప్పుడు ఇదే అంటారు, ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వద్దు పిల్లలు. నింద, స్తుతి, గౌరవం, అగౌరవం, చలి, వేడి అన్నీ సహించుకోవాలి అంటున్నాను. కోయినే కుచ్చ కహాతో శాంత్ రెహనా చాహియే. ఒక్కొక్కసారి ఎవరైనా వాళ్ళ సంస్కారానికి వశమయ్యి ఏదైనా అంటూ ఉంటే
మీరు కొంచెం శాంతిగా ఉండండి అని బాబా అంటున్నారు. ऐसे नहीं कि उनके लिए 2 वचन और कह देना है. వాళ్ళు అన్నారు, మీరు 2 మాటలు అన్నారు. तो कोई किसको दुख देते हैं तो उनको बाप समझाएंगे ना. అప్పుడు ఇంకా గొడవే కదా. బాబా అంటున్నారు, నేను చెప్తా కదా, నేనున్నాను కదా, వాళ్ళకి దుఃఖం ఇవ్వద్దని చెప్పడానికి అంటున్నారు బాబా. బచ్చే బచ్చేకు కహ నహీ సక్తే. బాబా అంటున్నారు, మీలో మీరు చెప్పుకుంటే అప్పుడు నేనెందుకు అంటున్నారు. పిల్లలకు శిక్షణ ఇచ్చుకోకూడదు కదా, తల్లి తండ్రి పిల్లలకి ఇవ్వాలి శిక్షణ. అందుకని మీరేం చేయాలి, బాబాకి చెప్పాలి. అప్నే హాత్ మే లానా హీ లేనా హై. మీ చేతిలో చట్టాన్ని తీసుకోకూడదు. వాళ్ళు తప్పు చేశారు, బాబా అంటారు శిక్ష వేయడానికి మీకు అర్హత లేదు, మీరు పిల్లలు కదా, కాబట్టి పైకి రావాలి కంప్లైంట్ అనేది. కుచ్ భీ బాత్ హై బాప్కే పాస్ ఆనా హై. ఏం జరిగినా బాబా దగ్గరికి రావాలి. గవర్నమెంట్ కూడా ఏమంటుంది, ఎవరైనా కొట్టారనుకోండి వచ్చి కంప్లైంట్ ఇమ్మంటుందా, వెళ్ళి కొట్టమంటుందా అంటున్నారు. అట్లాగే कोई एक दो को गुस्सा नहीं मार सकते हैं. వాళ్ళు నన్ను గుద్దారు నేను కొట్టాను అంటే సరిపోదు, అది కూడా వీళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టారు ఇద్దరి మీద కేసే అవుతుంది అప్పుడు. అందుకని బాబా అంటున్నారు, ఈ విధంగా ఎప్పుడు కూడా మీ చట్టాన్ని లాని మీ చేతిలోకి తీసుకోవద్దు అంటున్నారు. యహ తో హై హీ అప్నా ఘర్, ఇసిలియే బాబా कहते రోజ్ కచహరీ కరో. సరే పోనీ గవర్నమెంట్ కాకపోయినా ఇల్లైనా అంతే కదా, ఇల్లైనా కానీ తల్లిదండ్రికే కంప్లైంట్ చేస్తారు. బాబా అంటున్నారు అట్లాగే మీరు కూడా ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోవద్దు. ఎవరైనా దుఃఖం ఇస్తే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయండి అని బాబా రోజు రాత్రి సమయంలో అందుకని కచహరీ పెడతారు. అంటే అందరూ అన్నీ ఏం చేశారు రోజంతా సమాచారం చెప్పాలి. యహ భీ సమజ్తే నహీ హై శివ్ బాబా ఆర్డర్ కర్తే హై. బాబా ఎంత చెప్పినా కొందరు మామూలుగా తీసుకుంటారంట. బాబా అంటున్నారు మామూలుగా తీసుకోకండి, శివ్ బాబా ఆర్డర్ వేస్తున్నారు మీకు అంటున్నారు. బాబా కహా హై హమేషా సమझो శివ్ బాబా సునాతే హై. ఎందుకంటే మరి బ్రహ్మబాబా చెప్తున్నారేమోలే అనుకుంటారంట. అందుకని బాబా ఏమంటున్నారు, బ్రహ్మబాబా చెప్తున్నారు అనుకోకండి, శివ్ బాబా మీకు ఆర్డర్ ఇస్తున్నారు, శివ్ బాబా చెప్తున్నారని అనుకోవాలి అంటున్నారు. ऐसा मत समझो ब्रह्मा सुनाते हैं, हमेशा शिव बाबा ही समझो तो उनकी याद रही. ఎప్పుడు కూడా శివ్ బాబా చెప్తున్నారు అనుకోవాలి, అప్పుడే బాబా జ్ఞాపకం అనేది ఉంటుంది. యా శివ్ బాబా నే రథ లియా హై తుమ్కో జ్ఞాన్ సునానే కే లియే. శివ్ బాబా రథాన్ని తీసుకున్నారు కదా, పిల్లలకు జ్ఞానం చెప్పడానికే కదా బ్రహ్మబాబా రథం ఎందుకు తీసుకున్నారు శివ్ బాబా. సతో ప్రధానంగా అయ్యే దారి భగవంతుడు తప్ప ఎవ్వరూ చూపించలేరు. మీరందరూ ఇక్కడ గుప్తంగా ఉన్నారు. తుమ్ ప్రత్యక్ష జో భీ డైరెక్షన్ నికల్తే హే సమझो శివ్ బాబాకే హే. ఏ డైరెక్షన్ యజ్ఞం నుంచి వచ్చినా బ్రహ్మ నోట్ నుండి వచ్చినా అది శివ్ బాబా చెప్పినట్లే. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటారు, మాయ పట్టుకోకుండా ఉంటుంది. తుమ్ బాబా బాబా శివ్ కో హీ కహతే హో నా. మీరు రోజంతా బాబా బాబా అంటారు కదా, ఎవరిని అంటున్నారు అంటున్నారు, శివ్ బాబానే కదా. తలుచుకునేది ఎవరిని తలుచుకుంటున్నారు, శివ్ బాబానే కదా. మరి చెప్పేది కూడా ఎవరు చెప్తున్నారు మీకు, శివ్ బాబానే చెప్తున్నారు. మీకు వారసత్వం ఇచ్చేది ఎవరు, చెప్పిన మాట వింటే అంటున్నారు బాబా. మీరు చెప్పిన మాట వింటే మీకు వారసత్వం ఇచ్చేది కూడా శివ్ బాబానే. కాబట్టి మీరు తలుచుకునేది నన్నే, అట్లాగే మీకు వారసత్వం ఇచ్చేది నేనే, మీకు చెప్పేది కూడా నేనే అని బాబా అంటున్నారు. తో తుమ్ कहते हो ना బాబా హమ్ తో లక్ష్మీనారాయణ బనేంగే. బాబా అంటున్నారు మీరు మరి చెప్తారు కదా లక్ష్మీనారాయణలుగా మేము తయారవుతున్నాము. तो फिर सेकंड थर्ड बने, सूर्यवंशी नहीं बने तो चंद्रवंशी बने, ऐसे तो नहीं हम भल दास दासी बने, प्रजा बनना तो अच्छा नहीं. బాబా అంటున్నారు కొంతమంది పోన్లే బాబా అలాగే చెప్తారు, మేము కొట్టుకునేది పోట్లాడుకునేది ఏం వదలము, ఫస్ట్ నెంబర్ కాకపోతే సెకండ్ నెంబర్ వస్తుంది, సెకండ్ కాకపోతే థర్డ్ వస్తుంది, ఏమైంది అనుకుంటారంట. బాబా అంటున్నారు సూర్యవంశీ కాకపోతే చంద్రవంశీ అని అనుకుంటున్నారా. तो ऐसे तो नहीं हम भल दास दासी बने, పోన్లే రాజా అవ్వకపోతే దాస్ దాసి అవుదాము, ప్రజలు అవుదాము,
పర్వాలేదు అనుకుంటున్నారా అని బాబా అంటారు. ప్రజా बनना तो अच्छा नहीं है, तुमको तो यहाँ दैवी गुण धारण करने हैं. బాబా అంటారు, మిమ్మల్ని సత్యుగంలో త్రేతాయుగంలో ప్రజలుగా చేయడానికి ఎంత కష్టపడేది బాబా. దైవీ గుణాలని ధారణ చేయాలి కదా. నేను చేయను, ఏదొస్తే అదేలే అంటే ఏంటి, జ్ఞానం ఎక్కువ అర్థమైపోతుంది అనమాట. ఎంత చేస్తే అంత ఇస్తానన్నారు కదా బాబా. కాబట్టి కొంత చేశాను కాబట్టి కొంత ప్రజల్లో వచ్చినా పర్లేదు, ఇవి మాత్రం నేను ధారణ చేయను, ఇలాగే ఉంటాను, నేను మార్చుకోను అని అనుకుంటూ ఉంటారన్నమాట. అసురీ చలంతో నహీ హోనీ చాహియే. బాబా అంటున్నారు, మీరు ఎవరి పిల్లలు, మీరు అసురీ నడవడిక నడిస్తే ఎట్లాగా, మీకు నిశ్చయం లేదా మేము ఎవరి పిల్లలమని. निश्चय नहीं है तो फिर बैठे बैठे यह कह देते इसमें शिव बाबा आते, हम तो नहीं समझते, माया का भूत आने से आपस में ऐसे कह देते हैं. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏమంటారు, బ్రహ్మ బాబాలో శివ బాబా వస్తున్నారా, మేము నమ్మం అంటారు. బాబా అంటున్నారు, మాయాభూతాలు ఎలా పట్టుకుంటాయంటే ఇట్లా కూడా పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు అంటున్నారు. ఒకరితో ఒకరు బీకేలు ఇట్లా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అంటున్నారు. आपस में असली स्वभाव वाले मिलते हैं तो फिर ऐसे बोलने लग पड़ते हैं. అంటే స్వయానికేమో మార్చుకునే శక్తి లేదు, చెప్పేటువంటి బాబా మీద ఏం చేస్తూ ఉంటారు, నిశ్చయం అనేది ఉండదన్నమాట. బాబా మీదే సంశయం తీసుకొస్తూ ఉంటారన్నమాట. అసరీ బాతే హీ ముఖసే నిఖల్తే హే. వాళ్ళ యొక్క నడవడిక అన్నీ చూడండి అసురులాగానే ఉంటాయి. వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు, వాళ్ళ వ్యవహారం అన్నీ కూడా అలాగే ఉంటాయి అంటున్నారు. బాప్ कहते हैं तुम आत्मा रूप बसंत बनते हो. కానీ మీరెవరు, రూప్ బసంత్ పిల్లలు అంటున్నారు బాబా. మరి మీరు రూప్ కుమార్ బసంత్ కుమార్ లాంటి పిల్లలు కదా, నోట్లో మాట్లాడితే రత్నాలు రావాలి అంటున్నారు. అగర్ పత్థర్ నికల్తే హే తో గోయా ఆసురి బుద్ధి టెహరేనా. మరి నోట్లో మాట్లాడితే రాళ్ళు వచ్చినాయి అనుకోండి, అప్పుడేమంటారు, आसुरी बुद्धि అని అంటారు కదా. गीत भी बच्चों ने सुना, बच्चे कहते हैं बाबा प्यार का सागर सुख का सागर है. మరి పాట కూడా పిల్లలు విన్నారు కదా, బాబా ప్రేమ సాగరుడు సుఖ సాగరుడు ఇలా మహిమ చేశారు. शिव बाबा की ही महिमा है. बाप कहते हैं तुम अपने को आत्मा समझ बाप को याद करो. ఒక్క శివ బాబా మహిమ ఇదంతా కూడా. బాబా అంటారు, పిల్లలు నేను ఆత్మను అని భావించి బాబాని జ్ఞాపకం చేయాలి. ఇందులో కూడా చాలా మంచి మంచి పిల్లలు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆ స్థితి తయారు చేసుకోరు. నేను ఆత్మను అనే స్థితి తయారు చేసుకోకపోవడం వల్ల దానిలో నిలబడలేరు అని బాబా అంటున్నారు. అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉండి బాబాని జ్ఞాపకం చేయాలంటే ముందు ఆత్మాభిమాని స్థితి తయారు అవ్వాలి కదా. ముందు 1 సెకండ్ కోసం 2 సెకండ్లు 5 నిమిషాల కోసం తయారైతే అప్పుడు గంట సేపు నిలవమన్నా నిలుస్తుంది. అసలు ప్రాక్టీసే చేయండి ఏం నిలుస్తుంది. అందుకని ఆత్మాభిమానిగా అయినట్లయితేనే ఉన్నతమైన పదవి పొందగలుగుతారు. ఎందుకంటే జ్ఞాపకం చేస్తారు, అన్ని దైవీ గుణాలు ధారణ అవుతాయి. కई बच्चे फालतू बातों में बहुत टाइम वेस्ट करते हैं. కొంతమంది పిల్లలు పనికిరాని విషయాల్లో చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బాబానేమో జ్ఞానం వినిపించినట్లయితే జ్ఞానం యొక్క విషయాల్లో అటెన్షన్ అనేది ఇవ్వరు అంటున్నారు. యహ భీ గాయన్ హై ఘర్ కి గంగా కా మాన్ నహీ హై. బాబా అంటున్నారు, మరి చూడండి ఇంట్లో గంగ ఉంటే విలువ ఉండదు కదా అంటున్నారు. తో ఘర్ కి చీజ్ కా ఇత్నా మాన్ నహీ రఖతే హై. మరి ఇంటి వస్తువు అంటే అంత ఎక్కువ విలువ ఇవ్వరు. అదే భక్తి చేయండి, కొండెక్కితే అప్పుడు రాయి కనిపిస్తుంది అంటే మాత్రం ఎంత కష్టమైనా పడతారనమాట. పిల్లలు సహజంగా ఆత్మస్థితిలో ఉండి నన్ను జ్ఞాపకం చేస్తే నేను శక్తినిస్తాను అంటే మాత్రం ఏమీ విలువ అనేది ఉండదంట. जबकि कृष्ण आदि का चित्र घर में भी है तो फिर भी श्रीनाथ द्वारा అది इतना दूर क्यों जाते हैं. చూడండి కృష్ణుడి ఫోటో ఇంట్లో కూడా ఉంటుంది. మళ్ళీ శ్రీనాథ్ ద్వారా వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణుడిని చూసి అప్పుడు వచ్చి నాకు చాలా పుణ్యం వచ్చేసింది అనుకుంటూ ఉంటారన్నమాట. శివుని మందిరంలో కూడా అంతే. పత్థర్కా హీ లింగ హైనా. శివాలయానికి వెళ్తారు, అక్కడ ఏముంటుంది, రాయి ఉంటుంది. నేనేమైనా ఉంటానా, నేను పరంధామంలో కదా ఉండేది అని బాబా. ఆ రాయినే కదా చూస్తారు మీరు.
అక్కడ పెద్ద పర్వతం ఎక్కి అక్కడెక్కడో శివలింగం ఉందంటే వెళ్ళి చూసొస్తూ ఉంటారనమాట. వా గిస్ గిస్ కర్ లింగ బన్ జాతే హే. కొన్ని చోట్ల పర్వతాల మీద నుండి రాళ్ళు దొర్లుకుంటూ వస్తాయి. అలా దొర్లి అరిగి శివలింగాల మోడల్ తయారవుతాయి. ఇంకా ఉస్మే కోయి పత్థర్ మే సోనా భీ లగా హువా హోతా హై. కొన్ని రాళ్ళు ఎలాంటివి ఉంటాయంటే బంగారం ఉన్నటువంటివి కూడా అట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. సోనా కా కైలాష్ పర్వత, సోనా పహాడోం సే నికల్తే హై. మరి బంగారు కైలాస పర్వతం ఉంటుంది ఎట్లా అంటూ ఉంటారు. బంగారమైనా వెండైనా అక్కడ పర్వతాల్లో లేకపోతే భూమి లోపల ఇక్కడే కదా దొరుకుతుంది. थोड़ा सोना लगे हुए पत्थर भी होते तो फिर बहुत अच्छे गोल हो जाते, वह बेचते हैं. అట్లా కొంచెం బంగారం ఇలా ఉన్నటువంటివన్నీ కూడా రాళ్ళు కొట్టుకొని వస్తూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి, శివలింగం షేప్ అవుతాయి. దాన్ని గోల్గా చేసి వాటిని ఏం చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు అని బాబా అంటున్నారు. మార్బుల్తో కూడా శివలింగాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ భక్తి మార్గ వాलों को कहो तुम बाहर में इतना भटकते क्यों हो तो बिगड़ जाएंगे. మీరు పిల్లలు కాబట్టి మీకు శివబాబా ఎవరు ఏమిటి, బాబా మా తండ్రి ఉన్నారు, పరంధామంలో ఉన్నారు, నేను ఆత్మను ఇన్ని తెలుసు కాబట్టి బాబా చెప్పినాక మీకేం బాధ అయ్యట్లా. అదే భక్తి మార్గంలో వాళ్ళు ఎవరికన్నా చెప్పండి పోట్లాడికి వచ్చేస్తారు అని బాబా అంటున్నారు. ఆ యొక్క రాయిలో ఏముంది అని అన్నారనుకోండి, భక్తులకి చాలా బాధ వేసేస్తూ ఉంటుంది. దాని మీదే రాయి మీదే భావన పెట్టుకుంటారు. అసలైన తండ్రి మీద ప్రేమ పెట్టుకోమంటే మాత్రం వినరు, రాయి మీద భావన పెట్టుకుంటారు. స్వయంగా భగవంతుడే చెప్తున్నారు, కిత్నే పైసే బర్బాద్ కియే హై, మీరు ఎంత డబ్బులు వేస్ట్ చేశారు ఆ రాళ్ల కోసం అని బాబా అంటున్నారు. యహ భీ డ్రామా మే పాఠ్ హై. సరేలేండి పిల్లలు, డ్రామాలో ఉంది, ఇక పాడు చేయాలని పాడు చేశారు అంటున్నారు బాబా. తుమ్కో దక్కా ఖానా పడతా యహ జ్ఞాన और భక్తి కా కేల్ హై. అలా తిరిగి అరిగించుకొనే రావాలి కదా. బాబా అంటున్నారు అది కూడా ఉన్నది, జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట ఉన్నది. అభి తుమ్ బచ్చోం కో సారీ సమజ్ మిల్తీ హై. మీకు ఇప్పుడు మొత్తం నాలెడ్జ్ అనేది లభించింది. జ్ఞానము అంటే సుఖం యొక్క దారి ఉన్నది అంటున్నారు. జ్ఞానంతోనే సత్యుగి రాజ్యం అనేది లభిస్తుంది. ఈ సమయ రాజా రాణి తథా ప్రజ సబ్ నరక్ మే మాలిక్ హై. ఇప్పుడు రాజా రాణి ప్రజ అందరూ నరకానికి అధికారిగా ఉన్నారు. ఇక్కడ అసలు స్వర్గం ఎక్కడ ఉన్నది, సుఖం ఎక్కడ ఉన్నది? ఎవరైనా చనిపోతేనే స్వర్గస్థులయ్యారు అంటూ ఉంటారు, కానీ ఇదేమన్నా స్వర్గమా? ఇప్పుడు మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటున్నారు. స్వర్గవాసిగా అవ్వాలంటే ముందు స్వర్గస్థాపన అవ్వాలి. స్వర్గస్థాపన అవ్వాలంటే భగవంతుడు రావాల్సిందే కదా. ఎవరైనా చేస్తారా ఏంటి? జ్ఞానం యొక్క ఒక్కొక్క బొట్టు బాబా ఇస్తున్నారు. కొంచెం జ్ఞానం విన్నా స్వర్గంలో ఒక జన్మ కోసం చివర్లో అయినా వస్తారు. మిగిలిందంతా పురుషార్థం మీరు చేయాల్సిందే. गंगा जल की एक लोटी भी मुख में डालने से पति से पावन बन जाते हैं. బాబా ఇచ్చే జ్ఞానంతో పత్తం నుండి పావనంగా అయ్యే పురుషార్థం మీరు చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే గంగాజలం ఒక లోట కొంచెం నోట్లో పడినా కానీ వాళ్ళు పావనం అయిపోతారు అని అనుకుంటూ ఉంటారు. కొందరు వెళ్ళి గంగా స్నానం చేస్తే పావనంగా అవుతారు అనుకుంటారు, గంగాజలం నోట్లో పోసినా పావనంగా అయిపోతారు అనుకుంటూ ఉంటారన్నమాట. అందుకని ఏం చేస్తూ ఉంటారు, చెంబులు నింపుకొని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే కొందరు చెంబుడు నీళ్ళు తీసుకెళ్ళి ఒక బొట్టు రోజు బిందులో వేసుకుంటూ ఉంటారనమాట. అలా వేసుకొని దాంతో స్నానం చేస్తూ ఉంటారనమాట. అంటే నేను గంగా స్నానం చేశాను అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. విలాయత్ మే భీ గంగా జల్ భర్కర్ జాతే హై, యహ సబ్ హై భక్తి. విదేశాలు వెళ్ళే వాళ్ళు కూడా షిప్లో కూడా అట్లా ఇదివరకు రోజులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ గంగాజలం తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ గంగాజలం పావనంగా చేస్తుంది అనే కదా. బాబా అంటున్నారు ఇదంతా భక్తి అని. అంటే ఏంటి, ఇదంతా మూఢనమ్మకం, పిల్లలు ఎవరు పావనంగా అవ్వరు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మాయ చాలా గట్టిగా చెంపదెబ్బ వేస్తూ ఉంటుంది, వికర్మలు చేయిస్తూ ఉంటుంది. ఇసిలియే కచహరీ కరో, ఆపే హీ అప్ని కచహరీ కర్నా అచ్చా హై. అందుకనే రోజంతా ఏం చేశారో బాబాకి చెప్పాలి అంటున్నారు బాబా. ఏమేమి చేశారో బాబాకు తెలియాలి కదా.
మరి మధుబన్లు అనుకోండి, బాబా ఏం చేసేవారు, ఆదిలో పిల్లలతో అన్నీ చెప్పించేవారు అనమాట. ఎవరెవరు గొడవ పడినా, కీచులాడుకున్నా, లేకపోతే గట్టిగా ఇలా ఉరిమురిము చూసినా అవి కూడా చెప్పాలన్నమాట. కాబట్టి బాబా ఏం చేసేవారు, రోజు రాత్రిపూట చెప్పించేవారనమాట. సరే, మీ అంతటా మీరైనా కానీ చెప్పండి అని బాబా అంటున్నారు. అంటే అందరూ మధుబన్లో ఎదురుగా ఉండరు కదా, కాబట్టి ఎక్కడున్నవారు అక్కడైనా కానీ రోజు బాబాకి తమ యొక్క లెక్క చెప్పాలి, ఏమేం చేశారనేది చెప్పాలి అంటున్నారు. మీ అంతటా మీరు చేసినప్పుడు మీ అంతటా మీరు రాజ్య తిలకానికి అర్హులుగా అయినట్లు మీకు మీరే పరిశీలించుకోవాలి. నేను తమో ప్రధాన ఆత్మ నుండి సతో ప్రధాన ఆత్మగా తయారవుతున్నాను, బాబా శ్రీమతం ఇస్తున్నారు. ऐसे ऐसे करो, दैवी गुण धारण करो, जो करेंगे वह पाएंगे. కాబట్టి ఇలా చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి. బాబా చెప్పారు, ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. తుమ్హారే ఖుషీ మే రోమాంచ ఖడే హోనే జాన్. ఎంత సంతోషం ఉండాలి మీకు, రోమాలు నిక్కపొడుచుకోవాలి అంటున్నారు. బేహద్ బాబా లభించారు, ఒక్క బాబా సేవలో ఉండాలి, గుడ్డివారికి చేతికరగా కావాలి. జితనా జాస్తి బనేంగే ఉతనా అప్నా హీ కళ్యాణ్ హోగా. ఎంత మీరు ఎక్కువ మందికి దారి చూపిస్తే అంత మీ కళ్యాణం కూడా జరుగుతుంది. అందులో బాబాని గడియ జ్ఞాపకం కూడా చేస్తారు కదా. బాబా గురించి చెప్పి మనసంతా నిండిపోతుంది. బాబా జ్ఞాపకం చేస్తారు, సంతోషంలో ఉంటారు, సేవా మార్కులు జమ అవుతాయి. ఎన్ని లాభాలు ఉన్నాయి, ఏ సేవ చేసినా కానీ సంతోషం కలుగుతూ ఉంటుంది కదా అంటున్నారు. ఊరికినే బాబా ముందు కూర్చొని మాకు కామెంటరీ చేయించండి, మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టండి అంటే అలాంటి సంతోషం వస్తుందా అంటున్నారు బాబా. అలాంటి విషయం ఏం లేదు. ఎవరైనా కానీ మిమ్మల్ని కూర్చోపెట్టి మీ మనసు తీసుకెళ్ళి బాబాతో జోడించగలరా ఏంటి? మీ అంతటా మీరు జోడించాలి. కానీ నడుస్తూ తిరుగుతూ ప్రాక్టీస్ చేయాలి, బాబా పైన ప్రేమ పెంచుకోవాలి. అందుకనే బాబా అంటారు, పిల్లలు మీరు ట్రైన్లో కూడా సర్వీస్ చేయొచ్చు కదా అని చెప్పి. అంటే ఎవరికైనా అర్థం చేయించండి, ఎవరు లభిస్తారు అని చూడండి. ఉన్నతమైనటువంటి బాబాని జ్ఞాపకం చేయాలి, వారే వారసత్వాన్ని ఇచ్చేవారు. ఆత్మకు బాప్సే బేహద్గా వర్షా మిల్తా హై. ఆత్మకు బాబా నుండి బేహద్ వారసత్వం లభిస్తుంది. कोई दान पुण्य करते हैं, करने से राजा के पास जन्म लेते हैं, सो भी आधा कल्प के लिए. కొందరు ఎన్నో దాన పుణ్యాలు చేస్తారు. ద్వాపర యుగం నుండి కూడా రాజుల ఇళ్లలో పుడతారు. అంటే వాళ్ళదంతా కూడా మొత్తం అంతా దానం చేసి వెళ్తే రాజుల ఇళ్లలో అట్లా జన్మ తీసుకునేవారు యువరాజులుగా. అసలు ఇప్పుడు అటువంటి దానం యొక్క ఫలము ఉండట్లేదు, అసలు రాజులు కూడా ఎవరు లేరు. तो यहाँ सदा तो राजा नहीं बन सकते हैं, అది సగం కల్పం కోసం, కానీ సదా అవ్వలేరు కదా. यहाँ तो 21 జన్మకి గ్యారెంటీ హై. ఒక జన్మ కోసం అవుతారేమో మహా అయితే, మళ్ళీ దానం చేసి మళ్ళీ రాజులుగా అవ్వడం అనేది అక్కడ కుదిరే పని కాదనమాట. ఎందుకంటే ఒక రాజు మొత్తం దానం చేసేసి మళ్ళీ రాజుగానే పుట్టే అవకాశం అనేది ఉండదు. ఇలా ద్వాపరయుగం నుండి వేరువేరుగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు 21 జన్మలు గ్యారంటీ అనేది బాబా మీకు ఇస్తున్నారు. वहाँ यह पता नहीं पड़ेगा हम बेहद के बाप से यह वर्षा ले आए हैं. సత్యుగంలోకి వెళ్ళాక మీకు బేహద్ తండ్రి నుండి ఈ వారసత్వం పొందాము అనే విషయము గుర్తుండదు అంటున్నారు. మంచి పురుషార్థం చేయాలి, ఎవరో కొందరే చేయగలుగుతూ ఉంటారు. మీరు పురుషార్థం అనేది చెయ్యలేదనుకోండి, మీ కాళ్ళని మీరు నరుక్కున్నట్లే కదా. అందుకని అంటారు బాబా, ప్రతిరోజు చూసుకోండి పిల్లలు, చాట్ చూసుకోండి పిల్లలు. कोई लिखते भी हैं, बाबा देखेंगे तो क्या कहेंगे, चाल चलन भी बहुत फ़र्क रहता है. तो बाप कहते हैं गफलत छोड़ो, नहीं तो बहुत पछताना पड़ेगा. కొందరు ఏమంటారంటే మేము రాస్తే బాబా చూస్తే ఏమంటారో ఇవన్నీ అనుకుంటారంట. బాబా అంటున్నారు, పిల్లలు ఏమంటారు బాబా, మీ నడవడిక బాగవడం ముఖ్యమా, బాబా ఏమంటారో అనేది ముఖ్యమా?
ముందు నడవడికని మీరు పరివర్తన చేసుకోవాలి కదా, దైవీ నడవడిక నేర్చుకోవాలి కదా, లేకపోతే పశ్చాత్తాపడేది ఎవరు చివరికి అని బాబా. तो अपने पुरुषार्थ का फिर पिछाड़ी में సాక్షాత్కార్ జరూర్ హోగా. మీ పురుషార్థం మీకు తప్పకుండా కనిపిస్తుంది అంటున్నారు. అప్పుడు ఏడుస్తారు. తో క్యా కల్ప ఏహీ వర్ష మిలేగా. ఒకటి ఇదే వచ్చిందా అని ఏడుస్తారు, పోగొట్టుకున్నారు అనేది ఏడుస్తారు, సఫలం చేసుకోలేదని. రెండోది ఇహ కల్పం ఇంతేనా బాబా అని కూడా ఏడుస్తారంట. दास दासी जाकर बनेंगे, आगे तो ध्यान में जाकर सुनाते फलाने दासी है या है, फिर बाबा ने बंद कर दिया है. ఫస్ట్లో బాబా ఈ ఆట కూడా చూపించారు. మరి పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే ట్రాన్స్లోకి వెళ్ళి బాబా సందేశంలోకి పంపించేవాళ్ళు. వీళ్ళకి ఏం పదవి వస్తుందో చూసి చెప్పమనేవాళ్ళు, చూసి చెప్పేవాళ్ళు. బాబా వీళ్ళు దాసీలు అవుతారు అని అందరి ముందే చెప్పేవాళ్ళు అన్నమాట. ఇంకా అట్లా చెప్పించుకున్న తర్వాత వాళ్ళు పురుషార్థమే సరిగా మానేసేవాళ్ళు అన్నమాట. ఆహా, నా దాసీ పదవి ఫిక్స్ అయిపోయిందా, నాది ప్రజా పదవి ఫిక్స్ అయిపోయిందా, లేకపోతే నాది రాజా పదవి ఫిక్స్ అయిపోయిందా అనుకున్నారనుకోండి. రాజా పదవి ఫిక్స్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి నిర్లక్ష్యం వచ్చేస్తుంది. దాసీ పదవి ఫిక్స్ అయింది ఇప్పటి వరకు అనుకున్న వాళ్ళకి నిర్లక్ష్యం వచ్చేస్తుంది కదా. అందుకని బాబా ఏం చేశారంటే అది బంద్ చేయించేశారనమాట. వాళ్ళకి ఏం పదవి వస్తుంది అని చెప్పించడం అనేది ఆపిచ్చేశారనమాట. బాబా అంటున్నారు, పిల్లలకు ఉపాయం నేను చెప్తున్నాను. అప్నే పతి కో పోలో. బాబా कहते बच्चे काम महाशत्रु इस पर जीत पे. పతికి కూడా వినిపించండి, కామం మహాశత్రు అని భగవంతుడు చెప్తున్నారు, దాన్ని జయించాలి అని చెప్పండి అంటున్నారు. మాయా జీతే జగజ్జీత్గా తయారవుతారు అని. స్వర్గానికి అధికారిగా మరి వారు అలాగే తయారయ్యారు కదా. మరి अब तुम स्वर्ग के मालिक बने या तुम्हारे कारण अपवित्र बन नरक के मालिक बने. మరి మేము స్వర్గానికి అధికారిగా అవ్వాలా, మీ కారణంగా పవిత్రంగా నరకానికి అధికారిగా అవ్వాలా? ఇట్లా చాలా ప్రేమగా నమ్రతగా అర్థం చేయించాలి అని బాబా అంటున్నారు. ముझे నరకమే క్యూ ఢకేల్తే హో, నన్ను నరకంలోకి ఎందుకు పడేస్తారు అని కూడా చెప్పండి. ఇలా ఎంతోమంది తప్పించుకున్న పిల్లలు ఉన్నారు. చెప్పి చివరికి పతిని కూడా జ్ఞానంలోకి తీసుకొచ్చిన వారు ఉన్నారు. फिर पति कहता है कि यह हमारा गुरु है, इसने हमको बहुत अच्छा रास्ता बताया. అట్లా వారు కూడా బాబా జ్ఞానంలోకి వచ్చి కొన్ని రోజులు నడిచిన తర్వాత వాళ్ళకి బాబా గురించి అర్థమై బాబాతో సంబంధం జోడించిన తర్వాత వాళ్ళు మా పత్ని ఉన్నట్లయితే ఈమెనే గురువు, ఈమె తీసుకురావడం వల్లే నేను వచ్చాను, ఈమెనే గురువు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు, దారి చూపించిన వారు అని అన్నవారు కూడా ఉన్నారు అంటున్నారు. బాబాకి ఆగే చరణం మే ఆయే గిర్తే హై, కభీ జీత్ కభీ హార్ భీ హోతీ హై. तो बच्चों को बहुत बहुत मीठा बनना है. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేశారు అని చెప్పి, మరి ఇంత ఉన్నతమైన జీవితాన్ని తయారు చేశారు అని చెప్పి ఎంతో పరివర్తన అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబా ముందు వచ్చి బాబా కాళ్ళ మీద పడిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబా అంటారు, పిల్లలు ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. మరి మీరైతే ప్రయత్నం చేయాలి కదా, చాలా చాలా మధురంగా అవ్వాలి. సర్వీస్ చేసినట్లయితే అలాంటి పిల్లలు బాబాకి ఎంతో ఇష్టము, ప్రియం అనిపిస్తారు. భగవాన్ బాప్ ఆయే హే బచ్చోం కే పాస్, ఉన్కి శ్రీమత్ పర్ చల్నా పడే. భగవంతుడు తండ్రి వచ్చారు, పిల్లల దగ్గరకు వచ్చారు. మరి బాబా శ్రీమతం పైన నడవాలి కదా. లేదనుకోండి తుఫాన్ వస్తే పడిపోతూ ఉంటారు. ऐसी भी है वह क्या काम के रहेंगे या पढ़ाई कोई कामन नहीं है. బాబా అంటారు, పిల్లలు తుఫాన్లకు పడిపోతున్నారనుకోండి ఇంకేం పనికి వస్తారు ఇంకా వాళ్ళు అంటున్నారు అనమాట. ఏ తుఫాన్కి కూడా మీరు పడిపోకూడదు అంటున్నారు. ఇది ఏదో మామూలు సాధారణమైనటువంటి చదువు అని అనుకోకండి, ఇది ఎంతో అసాధారణమైనటువంటి చదువు అంటున్నారు. ఇలాంటి చదువు మీకు ఎవరు నేర్పించరు. ఏ సత్సంగానికైనా వెళ్ళండి, అక్కడ చెవులకు వినసొంపుగా ఉండేవి చెప్తూ ఉంటారు, ఏదో సరదాగా నవ్వించేవి, కొంచెం కాలక్షేపం చేయించేవి. బాబా అలాంటి విషయాలు నేర్పిస్తారే ఏంటి?
మీకు చదువు నేర్పిస్తున్నారు. ఇది శ్రమతో కూడిందైనప్పటికీ కూడా 21 జన్మల కోసం సుఖం లభించేటువంటిది. అంతేగాని కాలక్షేపం కబుర్లు భగవంతుడు నేర్పిస్తారా ఏంటి? ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా. చెవులకింపుగా ఉంటే మరి దాంతో మా ఉన్నతి జరుగుతుందా? చదువుకుంటే మా ఉన్నతి జరుగుతుందా? సుఖసాగరుడు, శాంతి సాగరుడు బాబా యొక్క మాటలు విన్నట్లయితే సుఖశాంతులు లభిస్తాయి. శ్రీమతంతో వారసత్వం లభిస్తుంది. సేవ చేసినట్లయితేనే కదా లభిస్తుంది. బాబా అంటారు బ్యాడ్జీ కూడా ఉండాలి తప్పకుండా. ఇలాంటి సర్వగుణ సంపన్నంగా నేను తయారవుతున్నాను అని లక్ష్మీనారాయణ చూసి మీరు గుర్తు తెచ్చుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎవరికి దుఃఖం ఇవ్వట్లేదు కదా, అసలు నడవడిక నడవట్లేదు కదా. మాయ ఎలాంటి పనులు చేయిస్తుందంటే అసలు అడగొద్దు. మంచి ఇంటికి పరివారానికి చెందినటువంటి పిల్లలు ఆదిలో మరి ఎంతోమంది యజ్ఞంలో వచ్చారు, మరి కొందరు వెళ్ళిపోయారు. ఇది కూడా బాబా అంటారు, అంత త్యాగం చేసి కూడా వచ్చారు, మళ్ళీ మాయకు వశమై వెళ్ళిపోయిన వారు ఉన్నారు, వికర్మీ అయిపోయారు. कोई सच बताते कोई सच नहीं बताने से 100 गुना దండ పాలైతే. కొందరు నిజం చెప్తారు, కొందరు చెప్పకుండా 100 రెట్ల శిక్ష అనేది పొందుతారు అంటున్నారు బాబా. సావధానపరుస్తూ ఉంటారు. పాపం చేస్తే మీ రిజిస్టర్లో మీకు మార్కు పడిపోతూ ఉంటుంది. అందుకనే చెప్పండి, చెప్తే మార్కు పడకుండా ఉంటుంది కదా, సగం సమాప్తం అవుతుందన్నమాట. దాచిపెట్టారనుకోండి మళ్ళీ చేస్తారు. అంటే తమకు తాము శాపం పెట్టుకున్నట్లే. ఒకవేళ చెప్పలేదనుకోండి 1కి 100 రెట్ల శిక్ష పడుతుంది కదా. చెప్పారనుకోండి 1లోండి సగం పోయింది కదా. బాబా ఇంత మంచిగా సలహా ఇస్తున్నారు. కొందరికి అసలు ఏమి చేయమకుట్టినంత ప్రభావం కూడా ఉండదు బాబా ఇంత చెప్పిన. తమ అదృష్టాన్ని తామే కాలుతో తన్నుకోవడం అంటే అదే. తమకి తామే నష్టపరుచుకుంటూ ఉంటారు. అంతిమంలో అందరికీ సాక్షాత్కారం జరుగుతుంది. యహ బనేంగే క్లాస్ మే ట్రాన్స్ఫర్ హోతే హై తో మార్క్స్ నికల్తీ హై. ఇలా అవుతాం అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక క్లాస్లో నుంచి ఇంకో క్లాస్లోకి వెళ్ళేటప్పుడు క్రింద క్లాస్లో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని తెలుస్తుంది కదా. అలాగే మీరు సత్యుగానికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేశారు, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని తెలియదా ఏంటి? ట్రాన్స్ఫర్ అయినప్పుడు రిజల్ట్ వస్తుంది కాబట్టి మార్కులు అర్థమవుతాయి. బహుత్ జార్ సే రోయింగే. బాబా అంటున్నారు మరి విపరీతంగా ఏడుస్తారు, కుమిలి ఏడుస్తూ ఉంటారు, బోర్న ఏడుస్తారు అంటున్నారు. ఫిర్ క్యా కర్ సకేంగే, అప్పుడు ఏం చేస్తారు ఇంకా అంటున్నారు బాబా. ఏడవడం తప్ప ఏం చేయలేరు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకొకసారి ఛాన్సే లేనప్పుడు మార్చుకోవడానికి అప్పుడు బోర్న ఏడవడం ఒకటే ఉంటుంది కదా. అయ్యో ఇంతే ఉందా నా అదృష్టంలో అనుకుంటారు. బాబా అందరినీ సావధానపరుస్తున్నారు. ఇప్పుడు మీరు కర్మాతీత స్థితి అనేటువంటిది ఇప్పుడు ఎవరికీ రాలేదు. మీరు పురుషార్థం చేస్తున్నారు కానీ శరీరం వదిలేటప్పుడు మీరు కర్మాతీత స్థితిలో ఉండి శరీరాన్ని వదలాలి. ఆ స్థితికి రావాలి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా వికర్మలు జరుగుతూ ఉంటే లెక్క తయారవుతుంది, మళ్ళీ యోగంతో సమాప్తం చేసుకుంటూ ఉంటారు, ఇలా నడుస్తూ ఉంటుంది. కర్మాతీత స్థితికి దగ్గరకు వచ్చేసినప్పుడు ఇక ఏ వికర్మ మీతో జరగకుండా ఉంటుంది. అప్పటి వరకు పూర్తి యోగిలని అనలేరు కదా. ఇప్పుడు ఇంకా కొన్ని చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అంటున్నాను. అభి కోయి భీ నహీ కహ సక్తే హమ్ కర్మాతీత అవస్థ మే హై. నేను కర్మాతీత స్థితికి చేరిపోయాను అని ఎవరు అనలేరు కదా అంటున్నారు. నజదీక్ ఆనే సే ఫిర్ బహుత్ నిషానియా దిఖాయి పడి. దగ్గరకు వచ్చే కొద్దీ మీకు ఎన్నో గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. బాబా ఏం చెప్పారో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. మొత్తం ఆధారం మీ స్థితి పైన ఉన్నది, మీ సేవ పైన ఉన్నది, फिर और विनाश पर है, विनाशनम पहना उन्नति. तुम्हारी पढ़ाई पूरी होने पर होगी तो फिर देखेंगे लड़ाई सिर पर खड़ी है. మీ చదువు పూర్తయ్యే టైం వస్తుంది, అప్పుడు యుద్ధం తలపైకి కూడా వచ్చేసేస్తుంది. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा कोसम फर्स्ट पॉइंट, माया के वश होकर कोई भी असुरी चलन नहीं चलनी है। మాయకు వశమై అసురీ నడవడిక నడవకూడదు అంటున్నారు. తమ నడవడిక యొక్క రిజిస్టర్ పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడే కర్మలు చేయొద్దు. సెకండ్ పాయింట్, చాలా చాలా ప్రేమ మరియు నమ్రతతో సేవ చేయాలి. మధురంగా ఉండాలి. నోటి నుండి చెడు మాటలు రాకూడదు. సాంగత్యము అంటే మీకు ఆ విషయాలు ఈ విషయాలు పనికిరాని విషయాలు వినిపించే వాళ్ళ సాంగత్యమే మీరు చెయ్యొద్దు అని బాబా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు వినిపిస్తారు, వదిలేస్తారు, కానీ అది బుద్ధిలో అలా ఉండిపోతుంటుంది అనమాట. మాట మాటికి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక వ్యతిరేకమైన విషయం విన్నదనుకోండి, మనసు తప్పకుండా అది గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది అనమాట. అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా అయినా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. ఇందాక బాబా అన్నారు కదా, అసలు బ్రహ్మబాబాలు శివబాబా వస్తున్నారని నాకు నమ్మకమే లేదు అంటారంట ఎవరైనా. అట్లా రకరకాలైన వ్యతిరేకమైన మాటలు కొందరు మాట్లాడుతూ ఉంటారనమాట. అదే కాకపోవచ్చు, యజ్ఞం గురించి ఏదైనా కావచ్చు. కాబట్టి బాబా అంటున్నారు, అసలు అలా ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అసలు వాళ్ళ సాంగత్యం కూడా మీరు చెయ్యొద్దు అంటున్నారు. మీరు శ్రీమతం పైన నడవాలి. వరదాన్, మనసా సంకల్పం మరియు వృత్తి ద్వారా శ్రేష్టమైన వైబ్రేషన్ యొక్క సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైన్డ్గా కండి అంటుంది. మనస సంకల్పము మరియు వృత్తి ద్వారా శ్రేష్ట వైబ్రేషన్ యొక్క సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైన్డ్గా కండి అంటున్నారు. ఏ విధంగా స్థూలమైన సుగంధ సాధనాలు ఉంటున్నాయి ఈ రోజుల్లో, గులాబీ, చందనము, ఇలా రకరకాల సుగంధమైనటువంటివి. వాటిని ఏం చేస్తూ ఉంటారంటే వ్యాపింప చేస్తూ ఉంటారు. అట్లా మీరు కూడా శివబాబాతో కలిసి అంటే కనెక్షన్ అనేది జోడించి శివశక్తిగా అవ్వండి, కంబైన్డ్ రూపంగా అవ్వండి. మనస్సు అనే సంకల్పం ద్వారా, భావన ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము ఇలాంటి సుగంధాన్ని వ్యాపింపచేయండి అంటున్నారు. రోజు అమృత వేళ రకరకాల శ్రేష్టమైన వైబ్రేషన్స్ని మీరు ఒక ఫౌంటైన్ లాగా అలా ఊహించుకొని, మీరు అట్లా ఫౌంటైన్ లాగా ఆత్మలందరిపైన ఎట్లయితే ఒక గులాబీ జలం జల్లుతూ ఉంటారు, అట్లా మీరు ఈ శాంతి, ప్రేమ, ఆనందము ఇలాంటి సుగంధం అనేటువంటిది వ్యాపింపచేస్తూ ఉండాలి అంటున్నారు. దీనికోసం ఏమీ శ్రమ పడేది కూడా లేదు కదా, కేవలం సంకల్పం ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేయండి. అప్పుడు విశ్వంలోని అశుద్ధమైన వృత్తుల యొక్క దుర్గంధం అంతా కూడా సమాప్తం అయిపోతుంది. ఎప్పుడైతే సుగంధం అనే స్విచ్ ఆన్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దుర్గంధం అనేది సమాప్తం అయిపోతుంది అన్నమాట. స్లోగన్, సుఖదాత ద్వారా సుఖం యొక్క బండారి పొందడమే ప్రేమకి గుర్తు అంటున్నారు. సుఖదాత ద్వారా సుఖం యొక్క భండారి అనేది పొందడమే ప్రేమకి గుర్తు అని బాబా అంటున్నారు. అచ్చా, రేపటి కోసం స్వమానము. నేను మనస సంకల్పం వృత్తి ద్వారా శ్రేష్ట వైబ్రేషన్స్ని వ్యాపింపచేసే శివశక్తిని. నేను మనస సంకల్పం వృత్తి ద్వారా శ్రేష్ట వైబ్రేషన్ వ్యాపింపచేసే శివశక్తిని రాయగలిగితే శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని అనైనా రాయండి. నేను మనస సంకల్పం వృత్తి ద్వారా, చెప్పండి ఒకసారి, నేను మనస సంకల్పం వృత్తి ద్వారా శ్రేష్ట వైబ్రేషన్
వైబ్రేషన్ వ్యాపింపచేసే శివశక్తిని అచ్చా ఈరోజు ఏం స్వమానం ప్రాక్టీస్ చేశారు? బాబా ఈ శరీరంతో విడిపోయి మరణించే ఆత్మ. శరీరంతో విడిపోయి జీవిస్తూ మరణించే ఆత్మలు. రేపటిది వృత్తి ద్వారా ఇష్ట వైబ్రేషన్ వ్యాపింప చేసే శివశక్తి కంపెనీ స్వరూప. అచ్చా. ఏం చెప్పారు బాబా? వారిని ఏమి